ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే 2 గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ 2 గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 2 చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మా, అయితే ఈ వారం కానీ మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు 2 కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య విద్వాంస శ్రీ గోపాల అయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. 27వ తారీఖు జూలై నుండి 2వ తారీఖు ఆగస్టు వారికి కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయగలరా? అలానే కుజుడు కన్యారాశిలో వచ్చినందుకు కన్యారాశిలో ఎలాంటి నేను ఇంతకుముందు గాయత్రి గారి గురించి చెప్పడం జరిగింది. ఇవాళ మనకి మంచి అమ్మాయిలు బాగా ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటున్నారు. మంచి భవిష్యత్తు ఉందమ్మా మీకు. ఎవరైతే జ్ఞానం సంపాదించుకుంటారో ఇంకా వాళ్ళకి తిరుగు లేదనమాట. భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టే. ఇదంతా జ్ఞానానికి సంబంధించిన విషయం రాజీ గారు. కన్యా రాశిలోకి కుజుడు రావటం వల్ల మిమ్మల్ని ఆమె మీ తరపున ఆమె అడుగుతుంది, మీరు అడగలేరు. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఏదో వింటారు, బాగుందన్నాడు బాగాలేదన్నాడు అలా కాదు. రాజీ అడిగిన ప్రశ్న అంటే కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏముంటుంది కుజుడు కన్యారాశికి రావడం వల్ల ఫలితాలంట. ఇంతవరకు అమ్మా కుజుడు సూర్యుడి ఇంట్లో ఉండి 30 వరకు ఈ నెల ఎంతో మేలు చేశాడు. వ్యయంలో ఉండి అన్నదమ్ముల మధ్య ప్రేమ, అనురాగాలు, సహాయ సహకారాలు, అన్ని రకాల ధైర్యం అని ఇచ్చాడు. కుజుడు ఎప్పుడైతే మనకు లగ్నంలోకి అంటే కన్యారాశికి రావటం వల్ల ఏమైపోయిందంటే
అన్నదమ్ముల మధ్య సఖ్యత సరిగ్గా ఉండదు, లేనిపోని టెన్షన్లు భయాలు ఉంటాయి. అలాగే ఆ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కుజగ్రహం యొక్క ప్రభావం అలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ రాశి వాళ్ళకి బుధుడు అధిపతి. బుధుడు ఎప్పుడైతే 11వ ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంది ఈ వారం అంతా వీళ్ళకి. వాళ్ళ ధనస్థానం ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరు? తప్పకుండా. ధనస్థానానికి అధిపతి శుక్రుడు దశమంలోకి రావటం వల్ల వీళ్ళకి విపరీత ధనయోగం ఉంటుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, పిల్లల యొక్క చదువులో మంచి ముందంజలో ఉంటారు. కోర్టు కేసులు అలాగే ఏదైనా విభేదాలు ఉంటాయి, సో అవి ఇప్పుడు పొడిగేయడం మంచిదా లేకపోతే ఎలా చేసే ఇప్పుడు ఎలాగంటే వీటినన్నీ కూడా ఇప్పుడు సెటిల్మెంట్కి రమ్మన్నా ఎవడు రాడు. పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడలాగా ఉంటుంది. పొరపాటున కన్యారాశి వాళ్ళు కోర్టు కేసులు, అన్నదమ్ముల వివాదాలు, పోలీస్ కేసులు, ఏ గొడవలు ఉన్నా కూడా ఇప్పుడు ఇది ఎక్కడిదక్కడ పెట్టేసి గమ్మున ఉంటే మంచిది. ఎందుకంటే కుజుని యొక్క మార్పు వీళ్ళకి మంచిది కాదు. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుంది వాళ్ళ? కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యానికి అధిపతి శని వచ్చి సప్తమంలో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి 6వ ఇంట్లో రాహు ఉండడం కూడా మేలు చేస్తున్నాడు. రాహు ఆరోగ్యపరంగా మేలు చేస్తున్నాడు. కానీ శని సప్తమంలో ఉండడం వల్ల కొంతవరకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం, రుణ ఒత్తిడి లేదా ఆ శత్రువుల మీద ఒక కన్నేసి కూడా ఉంచడం మంచిదమ్మా. వాళ్ళ స్వంత ఇంటి కల ఈ వారం నెరవేరుతుంది అంటారా? కొత్త వాహనం తీసుకోవాలన్నా, బంగారం కొనాలన్నా ఎలా ఉంటుంది ఈ వారం? ఈ రాశి వాళ్ళకి వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉంది. సొంత ఇల్లు, వాహనాలు అన్నీ కూడా విలువైన ఆస్తులు ఏదైనా సరే కొంటే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. వాళ్ళ పిల్లల చదువుకి మనము ఇదండి మీరు అడిగిన ప్రశ్న. విదేశాలకి ముఖ్యంగా విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, సబ్జెక్టులో సీటు దొరకడం కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వాళ్ళకి. తండ్రి స్థానం ఎలా ఉంది? తండ్రి తరఫు నుండి వచ్చే ఆస్తులు కానీ దానికి ఎలా ఉంటాయి? అమ్మ మీరు అడిగిన ప్రశ్నలో తండ్రి అంటే శుక్రుడు. ఇక్కడ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి తండ్రి, పెద్దలు, తాత లేదా మన అత్తగారు, మామగారి దగ్గర నుంచి, గురువు దగ్గర నుంచి మంచి లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభస్థానం చాలా బాగుందన్నమాట. వాళ్ళ గురుస్థానం ఎలా ఉంది? గురువు స్థానం చాలా బాగుంది. గురువుని చక్కగా మీరు కన్సల్ట్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు తప్పకుండా తీసుకుంటారు. భార్యాభర్తల మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందో ఈ వారం భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారమ్మా. ఎక్కడ గొడవలు ఉండవు. వివాహం కాని వాళ్ళకు వివాహం కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. జాబ్ ప్రకారంగా వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంక్రిమెంట్ రావడం కానీ, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వారికి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వారికి జాబ్ వస్తుందంటారా ఈ వారం? ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క కన్యారాశి వాళ్ళు గట్టిగా చదవండి, మంచి కాంపిటీషన్ ఎగ్జామ్ రాయండి. అనుకున్న సమయానికి ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూలు అనేవి సక్సెస్ అవుతాయి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్తారు. ఖచ్చితంగా మీకు ఈ వారం ఆఫర్ లెటర్లు, అపాయింట్మెంట్ లెటర్లు గ్యారంటీ అని చెప్తున్నా. బిజినెస్ ప్రకారంగా ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది అంటారా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం మంచిదా? ఉన్న బిజినెస్ని పెంచుకోవడం మంచిది అంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఈ వారంలో చంద్రుడి యొక్క స్థితి మొదట్లోనే వీళ్ళకి వ్యయంలో ఉన్నాడు చంద్రుడు. అంటే వారం మొదట్లో సోమ, మంగళవారం అనుకూలంగా లేవు. తర్వాత మీకు అనుకూలంగా చాలా బాగుంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు వ్యాపారంలో బాగా దంచి కొడతారు, ముందుకెళ్తారు, వ్యాపారంలో బ్రహ్మాండంగా చేస్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడికి కూడా చాలా అనుకూలంగా ఉంది. సెన్సెక్స్ అవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి. ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్త పడితే మంచిది అంటారు? ఈ రాశి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలా అనుకూలంగా ఉంది. ప్రశాంతమైన ప్రయాణం చేస్తారు. అనుకూలంగా హ్యాపీగా జర్నీ చేసుకొని వస్తారు. వాళ్ళ అదృష్టం అన్నింటిలో కలిసి వస్తుంది అంటారా? చాలా బాగా కలిసి వస్తుంది. అదృష్టవంతులు అవుతారమ్మా. అన్ని రకాలుగా భాగ్యస్థితి చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. చాలా ధన్యవాదాలు. విన్నారు కదా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీరు గురుగారికి కన్సల్ట్ కావచ్చు. నమస్కారం.